చంద్రబాబు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో పయనిస్తుందని మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయనకు వేద పండితులు ఆశీర్వచనం అందించారు. గత ప్రభుత్వం తీసుకున్న ఏకపక్ష నిర్ణయాల వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందన్నారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంటుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. రేపటి నుంచి పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పండుగలా నిర్వహిస్తామని మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని అందరినీ కూడా చల్లగా చూడాలని, కష్టాల నుంచి గట్టెక్కించాలని చెప్పేసి దేవుణ్ణి ప్రార్థించాను. మరి ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచి, రాష్ట్రం పడిన నష్టాల నుంచి ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించి రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి మంచి భవిష్యత్తు, ప్రత్యేకంగా యువతి యువకులకి, రైతులకి, మహిళలకి అందరికీ మంచి భవిష్యత్తుని ఏర్పాటు చేయటానికి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు అందరూ కలిసి ఏదైతే హామీలు ఇచ్చారో ఆ 5 హామీలను కూడా మొట్టమొదటి సంతకంతో అమలు చేసిన విషయం అందరికీ తెలుసు. దాంట్లో మొట్టమొదటిగా పెన్షన్ 3,000 నుంచి 4,000, మరి అదేవిధంగా అంగవైకల్యులకి 5,000 నుంచి 15,000, మొత్తం 65 లక్షల మందికి 4,408 కోట్ల రూపాయలని మరి రేపు పెన్షన్గా ప్రజలందరికీ ఇంటి దగ్గరికి తీసుకువెళ్ళి వాళ్ళ సంతోషంగా వాళ్ళ చేతుల్లో పెట్టే కార్యక్రమం రేపు చేయబోతా ఉన్నాం.